దుర్యోధనుడు మరియు ధర్మరాజు ఇద్దరికి శిక్షణ పూర్తి కావడంతో గురు ద్రోణాచార్యుడు వారిద్దరిలో ఎవరు సమర్థులో తెలుసుకోవడానికి వారిద్దరికి ఒక పరీక్ష పెట్టాడు. మొదటగా దుర్యోధనుడిని పిలిచి, దుర్యోధన, నువ్వు రాజ్యంలోకి వెళ్లి ఒక మంచి వ్యక్తిని వెతికి తీసుకుని రా అన్నాడు. దుర్యోధనుడు వెళ్లిన తర్వాత ధర్మరాజును పిలిచి, ధర్మరాజా, నువ్వు రాజ్యంలోకి వెళ్లి ఒక చెడ్డ వ్యక్తిని వెతికి తీసుకుని రా అని చెప్పాడు. సాయంత్రమై చీకటి పడ్డ తర్వాత ఇద్దరు రాకుమారులు ఒంటరిగానే తిరిగి వచ్చారు. దుర్యోధనుడు గురువు దగ్గరికి వెళ్లి, గురుదేవా, మీరు ఎలాంటి పనిని నాకు ఇచ్చారు? అసలు మంచి వాళ్ళు అనే వాళ్ళు ఉంటారా? నేను ఉదయం నుండి సాయంత్రం వరకు మొత్తం వెతికాను, కానీ నాకు ఒకరు కూడా మంచి వ్యక్తి కనిపించలేదు అన్నాడు. తరువాత గురువు గారు ధర్మరాజును పిలిచి, ధర్మరాజా, ఒక్కరైనా చెడ్డవారు దొరికారా అని అడిగాడు. అప్పుడు ధర్మరాజు, చెడ్డ వ్యక్తుల గురించి నేను చాలా మందిని విచారించాను. ప్రజలు చాలా మందిని చెడ్డ వ్యక్తులుగా చూపించారు, కానీ నేను వారిని ప్రత్యక్షంగా కలిసి మాట్లాడినప్పుడు వాళ్ళు సంపూర్ణంగా చెడ్డవారు మాత్రం కాదు. వాళ్ళలో చెడు లక్షణాల కన్నా మంచి లక్షణాలే ఎక్కువగా ఉన్నాయి. అందుకే పూర్తిగా చెడ్డ గుణాలు కలిగిన ఒక్క వ్యక్తి కూడా నాకు దొరకలేదు అన్నాడు. నిజం చెప్పాలంటే మన మనసు ద్వారా మనం చూసే దృష్టిని బట్టే మంచి చెడు అనేవి మనకు అర్థమవుతాయి.